మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బొత్స సత్యనారాయణ నిజంగానే పవన్ కళ్యాణ్తో టచ్లోకి వచ్చే ప్రయత్నం చేశారా? బొత్స సత్యనారాయణ జనసేన వైపు చూసే అవకాశం ఉందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత? అసలు బొత్స సత్యనారాయణని ఆ స్థాయిలో ఆయన మీద సాఫ్ట్ కార్నర్ చూపించడానికి అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ కారణం ఏంటి అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన వైఎస్ఆర్సీపీలో ఉంటాడా లేదా అనే అనుమానాలు మాత్రం వస్తున్నాయి. ముందుగా బొత్స సత్యనారాయణ గురించి మనకు తెలిసిందే. పార్టీ ఏదైనా సరే పదవులను తన దగ్గరగా ఉంచుకోవడంలో బొత్స సత్యనారాయణ ఆ స్థాయిలో ఆయనకు పేరుంది. కేవలం ఆయన విజయనగరం నుంచి సుదీర్ఘకాలం పాటు రాజకీయాలను రిప్రజెంట్ చేసినప్పటికీ అదేవిధంగా ఉత్తరాంధ్రలో కూడా ఒక బలమైన స్ట్రాంగ్ ఫోర్స్గా ఆయన చాలా రాజకీయాల్లో ఎదిగారని అనుకోవాలి. కాంగ్రెస్ నుంచి తన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసిన బొత్స సత్యనారాయణ అనేక పదవులు ఎమ్మెల్యే దగ్గర నుంచి మంత్రి దాకా ఎంపీ దగ్గర నుంచి అనేక కీలక పదవులు ఆయన పార్టీ తరఫున అనుభవిస్తూ వచ్చారనుకోవాలి. ఇక తనకంటూ కూడా ఒక స్ట్రాంగ్ బేస్ ఉత్తరాంధ్రలో, కేవలం విజయనగరమే కాదు ఉత్తరాంధ్రలో ఒక స్ట్రాంగ్ బేస్ ఏర్పాటు చేసుకోవడంలో, పార్టీ ఏదైనా సరే అధిష్టానంతో ఆ స్థాయిలో లైజనింగ్ చేయడంలో కూడా బొత్స సక్సెస్ అయ్యారని అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి విజయనగరం వెళ్ళి జగన్మోహన్ రెడ్డి బొత్స ఒకే వేదిక మీద ఉంటే బొత్స సత్యనారాయణకి వచ్చినంత అప్లాజ్ జగన్మోహన్ రెడ్డికి రాదంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మరోవైపు చూసినట్లయితే అటు పార్టీ పరంగానే కాదు, ఇక తన ఏదైతే కుటుంబ సభ్యుల పరంగా కూడా బొత్స కీలకంగా వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఒకవైపు తన మేనల్లుడైన మధ్య శ్రీనివాస్ను ఆయనే పొలిటిక్స్లోకి తన బినామీగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, తన రెప్లికా లాగా. అంతేకాదు ఇక తన భార్య ఝాన్సీ కూడా ఆమె 2 సార్లు కాంగ్రెస్ నుంచి ఎంపీగా కూడా పనిచేస్తున్నారు. ఇక అదేవిధంగా చూసినట్లయితే తన తమ్ముడు గజపతి నగరం నుంచి అప్పలనరసయ్య ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. అలా తాను కావాలనుకున్న చోట్ల తన ఫ్యామిలీ మెంబర్స్కి టిక్కెట్లు ఇప్పించుకునే కెపాసిటీ కూడా బొత్సకు ఉంది. ఇదంతా ఒక మాటలో చెప్పుకోవాలి అంటే ఎప్పుడైతే కాంగ్రెస్ రాష్ట్ర విభజన అనే అంశానికి తెరదీసిందో ఆ పరిణామాల్లో బొత్స అప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నారు. ఇక అప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎంగా ఉన్నారు. అయితే ఆయన వ్యక్తిగతంగా కరడుగట్టిన సమైక్యవాది. ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేస్తాను తెలంగాణ ఇస్తే అని ఒక ప్రపోజల్ని చాలా స్ట్రాంగ్గా తెర మీదకి తీసుకొచ్చారో అప్పుడు ముఖ్యమంత్రి ప్రపోజల్ లిస్టులో బొత్స పేరే ప్రముఖంగా వినిపించింది. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో బొత్స సత్యనారాయణ పీసీసీ చీఫ్గా కూడా ఉన్నారు. ఆ స్థాయిలో కాంగ్రెస్లో అంత కీలక స్థానాల్లో ఆయన పనిచేస్తూ వచ్చారు. నిజంగానే తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు. వోక్స్ వ్యాగన్ లాంటి కొన్ని ఇష్యూస్లో బొత్స పేరు ప్రముఖంగా వినిపించినా అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ తన పొలిటికల్ కెరీర్ని పార్టీ ఏదైనా ఆ స్థాయిలో నిర్మించుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. అయితే 2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ రోజు బొత్స సమైక్యాంధ్ర కాదు, తెలంగాణ కాదు, రాష్ట్రానికి రాష్ట్ర విభజన అనివార్యమైనప్పుడు రాష్ట్రానికి ఏం కావాలో మాట్లాడండి అంటూ కూడా ఆయన చాలామంది హట్ చేశారు కూడా. అప్పుడు ఆయన మాట్లాడిని ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. దెన్ ఆ తర్వాత పరిణామాల్లో బొత్స జగన్మోహన్ రెడ్డి 2014లో ప్రతిపక్షానికే పరిమితం అయి ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2 ఏళ్లకే బొత్స సత్యనారాయణతో జగన్మోహన్ రెడ్డి చర్చలు జరగడం కానీ ఆయన తన స్థాయి తగ్గించుకొని 2 మెట్లు దిగి నేను వైఎస్ఆర్సీపీలో చేరుతున్నాను జగన్మోహన్ రెడ్డి వెంట అంటూ కూడా ఆయన వైఎస్ఆర్సీపీలో చేరారు. అప్పుడు చేరినప్పటి నుంచి ఆ పార్టీ వాయిస్ కూడా వినిపిస్తూ వచ్చారు. ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకు అంతే ప్రయారిటీ ఇచ్చారు. ఇక 2019 నాటికి వచ్చేటప్పటికి ఆయన తమ్ముడికి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చున్నారు గజపతి నగరం నుంచి. బొత్స కూడా చీపురుపల్లి నుంచి పోటీ చేయడం జరిగింది. దెన్ బొత్స గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్యాబినెట్లోనే ఆయనకు మంత్రి ఇచ్చున్నారు. అదేవిధంగా చూస్తే క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా బొత్స మంత్రివర్గ కూర్పులో ఎంతమందినో తీసి పక్కన పెట్టిన జగన్ బొత్సని మాత్రం అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చారు. కాకుంటే ఆయన శాఖ మాత్రం మార్చే ప్రయత్నం అయితే జరిగింది. ఇక అదే సమయంలో మనం చూసినట్లయితే తన మేనల్ని ప్యాంపర్ చేస్తూ తను అదేవిధంగా అన్ని విషయాల్లో తను తొక్కేస్తున్నారని కూడా బొత్స చాలాసార్లు ఆవేదన చెందిన సందర్భాలు ఉన్నాయి. ఇక తనకి ఎలాంటి పూర్తి స్థాయిలో తన కమాండ్ లేని విద్యాశాఖను ఎక్కడో ఆదిమూలం నుంచి సురేష్ నుంచి తీసుకొచ్చి తనకిచ్చారని ఆవేదన కూడా ఆయనలో ఉండేది. అంతేకాదు సకల శాఖ మంత్రిగా పిలిపించుకున్న ముఖ్య సలహాదారు సజ్జలు ఎవరైతే ఉన్నారో ఆయన కారణంగా బొత్స ఎన్నోసార్లు హ్యూమిలియేషన్ గురయ్యారు ఆ పార్టీలోని ఆ ప్రభుత్వంలోని. తాను విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఆ శాఖకు సంబంధించిన రివ్యూలన్నీ సజ్జలా చేస్తూ ఉండేవాళ్ళు. ఉపాధ్యాయులతో ఉద్యోగులతో భేటీలు అంటే సజ్జలానే వాళ్ళని కన్సర్న్లోకి తీసుకునేవాళ్ళు. అలా అనేక సార్లు బొత్స తన మనసులో ఉన్న మాటను కూడా బయటికి చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చారు. ఇక మధ్య శ్రీనివాస్ విషయంలో పార్టీ అధిష్టానం 1 సైడెడ్గా ఆయన ప్రమోట్ చేయడానికి మాత్రం బొత్స తీసుకోలేకపోయారు. ఇక ఎన్నికల సమయానికి తన కొడుకు సందీప్కి టికెట్ అడిగారు. ఆయన అనారోగ్య కారణాలతో హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయి ఉన్నారు. తన కొడుకు టికెట్ అడిగినప్పటికీ జగన్మోహన్ రెడ్డి బొత్స వైపే మొగ్గు చూపారు. సో బొత్సకి టికెట్ ఇచ్చున్నారు, సందీప్ని పక్కన ఉంచారు. అంతేకాదు ఇక తన తమ్ముడికి కూడా గజపతి నగర్ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ పరిణామాల తర్వాత తన కొడుకు ప్లేస్లో బొత్స సందీప్కి టికెట్ ఇవ్వని కారణంగా ఒక కొత్త రకమైన వ్యూహాన్ని జగన్మోహన్ రెడ్డి తెర మీద తీసుకొచ్చి బొత్స ఝాన్సీని తీసుకెళ్లి వైజాగ్ ఎంపీగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. గతంలో ఆమె ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండడం ఒక ఎత్తు అయితే ఉత్తరాంధ్రలో బొత్సకి కొంచెం రెప్యుటేషన్ ఉండడం ఒక ఎత్తు అనుకోవాలి. సో ఈ పరిణామాల తర్వాత మొన్నటి ఎన్నికల్లో బొత్స ఓడిపోయినారు ఆయన తమ్ముడితో సహా. ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఎంపీగా కూడా ఆమె ఓడిపోవడం జరిగింది. శ్రీభరత్ గెలిచారు ఆవిడ మీద.
బాలకృష్ణ అల్లుడు. దెన్ ఈ పరిణామాల తర్వాత కూడా బొత్స మేము చేసిన తప్పులే మమ్మల్ని ఓటమి పాలు చేశాయంటూ ఎన్నోసార్లు డే 1 నుంచి కూడా ఆయన బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. చాలా విషయాలు మేము తప్పులు చేసామంటూ కూడా ఆయన మాట్లాడారు. చంద్రబాబు రుషికొండ విషయం మొదలుకొని కొన్ని కీలక విషయాల్లో చంద్రబాబు మాట్లాడిన తీరు కానీ ఆయన తీసుకున్న అన్నా క్యాంటీన్ లాంటి నిర్ణయాలు కానీ బొత్స వెల్కమ్ చేస్తూనే ఉన్నారు. సో ఒక మాటలో చెప్పాలంటే చాలా సానుకూలంగా బొత్స మాట్లాడుతూ వచ్చారు. లైక్ ధర్మానలాగా తాను రాజకీయ విరమణ చేస్తాను, రాజకీయాలను వదిలేస్తున్నాను బొత్స ఎక్కడ మాట్లాడలేదు. సో చాలా వైబిలిటీగానే మాట్లాడుతూ వచ్చారు. ఒక దశలో ఆయన జనసేనలోకి వెళ్తారనే చర్చ జరిగింది. ఎన్నికల ముందు జరిగింది, ఎన్నికల సమయంలో కూడా జరిగింది. కానీ అలాంటి ప్రయత్నాలు ఇవి చేయకుండా తనకి సఫికేషన్ వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి బొత్స పార్టీని అంటిపెట్టుకునే కొనసాగుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ కోటాలోకి బొత్స పేరుని ప్రతిపాదించడం జరిగింది. అది కూడా వైజాగ్. బొత్సకి ఆయన ఆ టికెట్ ఎంతో మంది సీనియర్లు ఉన్నారు, చాలా మంది ఉత్తరాంధ్ర నేతలు బొత్స ఎంపికను వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఆయన ఎంపిక చేయడానికి కారణం ఏంటంటే బొత్స ఇతర పార్టీలోకి వెళ్తారన్న చర్చ ఎప్పటి నుంచో ఉంది, ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. బొత్స మాట్లాడుతున్న మాటలు కూడా దాన్ని ఎండార్స్ చేస్తూనే ఉన్నాయి. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఆయన హోల్డ్ చేసేందుకు, తాను ఎంతో ప్రయారిటీ ఇస్తున్నానని బొత్సకి తెలిసేలా చెప్పేందుకు ఆయన ఎమ్మెల్సీకి ఎంపిక చేశారు. ఎంతమంది నేతలు వ్యతిరేకిస్తున్నా అన్న చర్చ అయితే ఉంది మొన్నటి నుంచి. కానీ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తలుచుకున్నట్లయితే దట్టు చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తే ఆ గెలుపు కూడా చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే మెజారిటీ ఇప్పటికే క్యాంప్ పాలిటిక్స్ కూడా స్టార్ట్ అయినాయి వైఎస్ఆర్సీపీ నుంచి. సో తమ వైపుకి లాగే ప్రయత్నం చేస్తే ఆ ఓటర్లను ఈజీగా కూటమి ప్రభుత్వం కూడా విన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒక హాట్ టాపిక్ అవుతుంది. ఎలక్షన్ అని కూడా అందరూ చర్చించుకుంటున్న సమయంలో చంద్రబాబు నాయుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్కడ తాము అభ్యర్థిని పెడతం లేదు అని చెప్పేసి. సో ఇది కూడా వైసీపీకి ఒక ఊహించని షాకే. చంద్రబాబు నిజంగా బరిలో దిగి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పోటీకి పెట్టినట్లయితే వైఎస్ఆర్సీపీ తమకు బలం లేకపోయినా పోటీకి పెట్టున్నారు, చంద్రబాబు నాయుడు క్యాంప్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేసే అవకాశం ఉంటుంది. ఆ ఒక్క ఎమ్మెల్సీ కోసం అది మనకు తన అవసరమా అని కూడా టీడీపీలో చర్చ జరిగింది. మైట్ బి చంద్రబాబు నాయుడు దాన్ని ఎండార్స్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే చిరంజీవితో చాలా సీరియస్ సంబంధాలే ఉన్నాయి బొత్స సత్యనారాయణకు. వైఎస్ చనిపోయిన క్రమంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తనను సీఎం చేయాలని ప్రతిపాదన చేశారు. సో ఆ రోజు బొత్స టీమే వెళ్ళి చిరంజీవి దగ్గరికి వెళ్ళి ప్రజారాజ్యంలో తమకు మద్దతు ఇవ్వాలి ఆ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి సీఎం చేయడంలో అని ఆ టీం వెళ్ళిన టీంకి లీడ్ చేసింది కూడా బొత్సనే. అలా అటు చిరంజీవితో అంతే స్థాయిలో బొత్సకి సత్సంబంధాలు ఉన్నాయి. చాలాసార్లు వాళ్ళిద్దరూ ఒకే వేదిక మీద కూడా కనిపించారు. ఇక కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి సుదీర్ఘకాలం చిరంజీవి, ఆయనతో అదే సంబంధాలు కూడా పీసీసీ చీఫ్ హోదాలో ఉన్నారు. అయినప్పుడు ఈయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు చిరంజీవి, అదే మెయింటైన్ చేస్తూ వచ్చారు. చిరంజీవి అండ్ బొత్స సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్తో కూడా అంతే సంబంధాలు ఉన్నాయి. ఎక్కడ మనం గడిచిన 5 ఏళ్లలో బొత్స మంత్రిగా ఉన్న సమయంలోనో, అంతకుముందు వైఎస్ఆర్సీపీలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనో ఎక్కడ పవన్ కళ్యాణ్ ఒక మాటని లైక్ పేరుని నాని తరహాలోనో, కొడాలి నాని తరహాలోనో పవన్ కళ్యాణ్ కమెంట్ చేసిన సందర్భం మనం చూడం. సో ఒక హుందా రాజకీయాలు మాత్రమే చేస్తూ వచ్చారని అనుకోవాలి చాలా విషయాలు. సో అలా పవన్ కళ్యాణ్తో ఆయనకి ర్యాపో ఉంది, అటు మెగా ఫ్యామిలీతో కూడా ర్యాపోనే ఉంది. అందుకే ఈ రోజున బొత్స ఎమ్మెల్సీ ఎన్నికైన తర్వాత అయినా సరే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్తో అంతే సత్సంబంధాలు కొనసాగిస్తారని చర్చ జరుగుతుంది. అవసరమైతే ఆయన అటు జనసేన తీర్థం పుచ్చుకున్నా కూడా ఆశ్చర్యం లేదని కొంత చర్చ కూడా జరుగుతోంది. ఈరోజు ఆస్కారం ఇచ్చినట్లయింది ఆ నిర్ణయంతో. రేపటి ఆయన రాజకీయ భవిష్యత్తు నిజంగా జనసేన వైపు ఉంటుందా అన్నది ఇప్పటికైతే సస్పెన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.